కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని యాలాల మండల బీజేపీ అధ్యక్షులు ఆకుల శివకుమార్ అన్నారు. బుధవారం యాలాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు. గతంలో యాలాల రైతు వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా బీజేపీ నాయకులు బాలేశ్వర్ గుప్తా ఉన్న సమయంలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడడం జరిగిందని గుర్తు చేశారు. రైతులు సన్నవడ్లను పండిస్తే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేకపోయిందని అన్నారు. తాళ్లపల్లి బాలేశ్వర్ గుప్తా పిఎస్సిఎస్ చైర్మన్ గా ఉన్న సమయంలో 43 లారీల యూరియాను మండలానికి తీసుకువచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చూశారని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా మండల అధ్యక్షులు కిషన్ నాయక్, బోయిని వెంకటయ్య, శివప్ప తదితరులు పాల్గొన్నారు. రైతులని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మొన్నటికి మొన్న సన్నవడ్ల రబీ సీజన్లో 24-25 ఏదైతే సిఎంఆర్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి ఒడ్లు కొనుగోలు చేసిందో మరి దానికి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. గత 3 నెలల నుంచి 500 రూపాయలు బోనస్ ఇవ్వకుండా ప్రభుత్వం ఏదైతే మరి రైతుల పట్ల ఏదైతే రైతులకు ఏదైతే భరోసా కల్పించకుండా పోతుందో దాని విషయం పైన మేము భారతీయ జనతా పార్టీ నుంచి వెంటనే రైతులకు 500 రూపాయలు బోనస్గా వేయాలని కోరుతా ఉన్నాము. మరి ఇప్పుడు ఎట్లయినా లాగోడి సీజన్ కదా, మరి రైతులకు ఎంతో ఊరట కలుగుతుంది కాబట్టి వెంటనే రైతులకు ఖాతాలో 500 రూపాయలు మరి బోనస్ వేయాలి. మరి మన భారతీయ జనతా పార్టీ శ్రీ గౌరవ నరేంద్ర మోడీ గారి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో మరి 89 రూపాయలు కేంద్రం నుంచి మద్దతు ధర వెంటనే ప్రకటించి రైతులకు ఊరట కలిగించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఏదైతే ఇస్తానన్న హామీ నెరవేర్చాలి. లేని పక్షాన భారతీయ జనతా పార్టీ నుంచి రైతుల పక్షాన వెన్నంటే ఉండి పోరాటం చేసి వారికి మరి ఏదైతే రావాల్సిన ఏదైతే స్కీమ్ ఏదైతే లబ్ధి ఉందో వెంటనే వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఎంతకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అయితే ఇంకో విషయం ఏంటంటే మరి గత 2006-07 సంవత్సరంలో మరి యాస్టీస్గా తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా సేమ్ ఎరువుల కొరత ఏర్పడింది. ఆ విషయం చూస్తున్నట్లయితే అప్పుడు గతంలో మరి జిల్లాకు ఏకైక వ్యక్తి మరి భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి ఆయన ఏదైతే పిఎస్సిఎస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన 43 లారీల ఎరువులని వెంటనే తీసుకొచ్చి మరి రైతులకు అందించడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ టైంలో ఒక పాస్బుక్ గాను మరి 2 బస్తాలు నిబంధన ఉండేది. అయినప్పటికీ కూడా ఆయన మన వెంటనే 43 లారీల ఎరువును తీసుకొచ్చి రైతులకు మరి ఆ టైంలో ఎన్ని అవసరం ఉంటే అన్ని బస్తాలు అందించడం జరిగింది. దీన్ని ముఖ్యంగా సొసైటీ ద్వారా అందించడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జెడ్పీ మెంబర్గా ఉన్నటువంటి సిద్ధరాజసింహన్న గారు మరి ఆ రోజు జెడ్పీ సమావేశంలో మరి ఈ ఎరువులన్నీ పక్కదారి పడుతున్నాయని చెప్పడం జరిగింది. దాని తర్వాత మరి విజిలెన్స్ వారు మరి వెంటనే ఇక్కడ రైతులతో సమావేశం చేసి ఇది మరి ఎక్కడి నుంచి వచ్చినాయని రైతుల ఆరా తీయగా మరి ఇక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేవు. మరి అవకతవకలు మళ్ళీ చైర్మన్ గారికి కూడా మరి ప్రశ్నించారు. మరి ఆ ప్రశ్నిస్తే కూడా మరి మీరు ఎక్కడ కూడా ఈ ఎరువులు ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా వాళ్ళకు ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి ఆ రోజు వాళ్ళు విజిలెన్స్ వారు వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మరి అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు కూడా మరి అధికారంలో ఉన్నారు. మరి రైతులు ఈరోజు రైతుల గోడు వినిపిస్తలేదా అని నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి వెంటనే రైతులకు ఏదైతే మరి ఎన్ని బస్తాలు అవసరం ఉంటే అన్ని బస్తాలు రైతులకు అందే విధంగా మరి మీరు కంకణం కట్టుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మరి రైతులే మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి మరి మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్. ఒక్క ఏరియా సంచి పోతే పొద్దుగాలు వచ్చి 8 ద్వారా కాపాలు కాయాలి. చెప్పులు లైన్లో పెట్టి ఇలా ఆడుతున్నారు, వీడియోలో చూస్తున్నారు, లైన్లో చూస్తున్నారు, తెలుస్తుందా అతనికి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈరోజు రైతులకు
చాలా అన్యాయంగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము 2024-25 సంవత్సరంలో సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి 500 ప్రకటించి ఇప్పటి వరకు ఆ రైతుల ఖాతాలో ఇప్పటి వరకు జమ చేయకపోవడం శోచనీయం. అదేవిధంగా 2006, 2007లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చైర్మన్గా సొసైటీ చైర్మన్ బాలేష్ గుప్తా గారు ఆ రోజు ఉన్నప్పుడు 43 లారీల యూరియా యాలాల్ మండల్ రైతులకు ఆదుకోవడం జరిగింది. ఆయన ఎన్నో తిప్పలవాడి ఎన్నో విధాలుగా రైతుల గురించి శ్రద్ధపడి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి 43 లారీల యూరియా తెచ్చి రైతులకు కొదవ లేకుండా చేసిన ఘనత బాలేష్ గుప్తా గారిదే. అదేవిధంగా ఆయన మీద నిందలు మోసి ఎన్నో రకాలుగా విజిలెన్స్లు దాడి చేసినా కూడా ఆయన అవకతవకలు ఎక్కడ కూడా కనిపించకపోవడం, అదేవిధంగా విజిలెన్స్ వాళ్ళు కూడా స్వయంగా రైతుల దగ్గర పోయి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేస్తే కూడా ఎక్కడ కూడా అవకతవకలు లేదని చెప్పి స్వయంగా చైర్మన్ బాలేష్ గుప్తా దగ్గర వచ్చి అయ్యని ఈ యూరియా ఏ విధంగా తెచ్చినావు, రైతులకు చాలా మంచి మేలు చేసినావు, ఆదుకున్నావు, కాబట్టి ఇలాంటి చైర్మన్ భవిష్యత్తులో కూడా ఉండాలి మీ అట్లాంటి వాళ్ళ అని చెప్పి విజిలెన్స్ వాళ్ళే కితాబ్ ఇచ్చి పోవడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చైర్మన్లు కానీ ఎమ్మెల్యేలు కానీ జెడ్పీటీలు సర్పంచ్లు ఉన్నా ఈ విధంగా ఆదుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.